దేశవ్యాప్తంగా జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 10 ఏండ్లకు ఒకసారి చేయాల్సి ఉండగా 15 ఏండ్లైనా ఎందుకు చొరవ తీసుకోవడం లేదని నిలదీశారు. 2021లో దేశవ్యాప్తంగా జనగణన జరగాల్సి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడిందని చెప్పారు. ఈ సంవత్సరంలో జనాభా లెక్కలు ఖచ్చితంగా జరుగుతాయని అందరూ భావించినా జరగలేదని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు సత్యనారాయణ గౌడ్, లీగల్ సెల్ సభ్యులు సి కళ్యాణ్ రావు, కావ్యశ్రీతో కలిసి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జనగణన జరిపితే ఆహార భద్రతా చట్టం పరిధిలోకి సుమారు 10 కోట్ల మందిని చేర్చాల్సి వస్తుందని ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. జనగణనతో పాటు కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తున్నందున రిజర్వేషన్లను పెంచాల్సి ఉంటుందని, డిలిమిటేషన్ చేయాల్సి ఉంటుందని ప్రధాని మోదీ జనాభా లెక్కలు తీయడం లేదా అని నిలదీశారు. 2019 బడ్జెట్లో జనగణన కోసం 8,000 కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పుడు కేంద్రం 574 కోట్లు మాత్రమే కేటాయించడంతో అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు, సంక్షేమ పథకాల సమర్థ అమలుకు జనాభా లెక్కలు తప్పనిసరని చెప్పారు. ప్రధాని మోదీ దగ్గర ఏ లెక్కలు లేక గుడ్డెద్దు చేలో పడ్డట్టు ముందుకు సాగుతున్నారని వినోద్ కుమార్ విమర్శించారు. భారతదేశం లోపట అందరూ ఊహించింది ఏంటంటే ఈ 2025లో తప్పనిసరిగా గణాంక లెక్కలు జరుగుతాయి దేశం లోపట. ఎందుకంటే చాలా ముఖ్యం. ఎందుకు దీని అవసరం అనేది నేను క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ 2025లో జరుగుతుందని చెప్పినటువంటి అందరికీ చాలా బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో పట్టినే కేటాయించినటువంటి బడ్జెట్ 574.80 కోట్లు. అదే 2019లో ఇదే ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వమే బడ్జెట్లో 8,754.23 కోట్లు కేటాయించింది. ఎప్పుడు 2021లో బడ్జెట్ మన గణాంక లెక్కలు జరగాల కాబట్టి ఆ విధంగా వారు ఆలోచన చేసిండ్రు. ఆ విధంగా మరి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని చెప్పి యూనియన్ క్యాబినెట్ డిసైడ్ చేసింది. డిసెంబర్ 24, 2019లో డిసైడ్ చేసిండ్రు. ఇంత బడ్జెట్ 8,754 కోట్లు మేము కేటాయిస్తున్నాము గణాంక లెక్కలకి అని చెప్పారు. పాపం దురదృష్టవశాత్తు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది కాబట్టి పెట్టలేదు. మనమందరం కోవిడ్ వచ్చింది కాబట్టి ఎవరేం పని చేయలేరు. ఎందుకంటే ఇల్లు తిరగాలి, టీచర్లు, ఉద్యోగస్తులు, అది పెద్ద ఎక్సర్సైజెస్ కాబట్టి వద్దులేండి అని చెప్పి వాయిదా చేశారు. అందరూ కూడా దాని గురించి వెళ్ళి ఇవ్వలేదు. కానీ ఈ గణాంక లెక్కలు తెలవకపోవడం వల్ల అతి ముఖ్యమైన అంశం ఏంది, ఈ భారతదేశంలో పట ఎంతమంది మరి పేదవాళ్ళు ఉన్నారు, తర్వాత ఆర్థికంగా మరి ఎక్కడ ఎవరిని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధమైనటువంటి విద్యా విధానం తీసుకురావాలి, ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి అంటే ఈ స్టాటిస్టిక్స్ అనేది చాలా చాలా అవసరం. ప్రభుత్వాలకి, ముఖ్యంగా అధికార యంత్రాంగానికి, రాజకీయ నాయకులకి, ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో క్యాబినెట్ కానివ్వండి, రాష్ట్రాల్లో పట్ల ముఖ్యమంత్రి కానివ్వండి, క్యాబినెట్ కానీ ఈ గణాంక లెక్కలు స్టాటిస్టిక్స్ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఈ దేశం ఎటువైపు పోతుంది, ఎక్కడ ఇబ్బంది ఉన్నది, ఎక్కడ ఆదుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు గుడ్డెద్దు చేన్లో పోయినట్టు పోతాడు మోడీ. మన సామెత ఉన్న తెలంగాణ, గుడ్డెద్దు చేన్లో పోతున్నట్టు పోతుంది. ఎటు పోతాడు, ఎటు తీసుకుపోతాడు ఎవరికి తెలుస్తలేదు. ఒక ఊహా ప్రపంచంలో తిరుగుతున్నాం. అంతా బాగుంది అని అనుకుంటున్నాం. కానీ మనకు ఇవాళ మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. నిన్న సోనియా గాంధీ గారు అదే ప్రస్తావించారు. దాదాపు 81 కోట్ల జనాభా 2011 లెక్కల ప్రకారం ఉన్న జనాభాకి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ రేషన్ కార్డులు ఇచ్చి బియ్యము,
మిగతా సామాగ్రి అంతా కూడా ఇస్తున్నారు. 15 సంవత్సరాలైంది ఇప్పటికీ. ఈ 15 సంవత్సరాల లోపట ప్రతి 10 సంవత్సరాలకి 15% జనాభా పెరుగుతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదేశక సూత్రాలవి. ఇలా 15 ఏళ్ళైంది, దాదాపు 20 కోట్ల జనాభా 100% పెరిగింది. దాంట్లో పేదరికంలో ఎంతమంది ఉన్నారంటే దాదాపు 10 కోట్ల మంది ఉన్నారని చెప్పి ఇవాళ మరి సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు, ఎకనామిస్టులు చెప్తున్నారు. మరి ఇన్ని దాదాపు 15 నుండి 15 కోట్ల జనాభా వరకు తప్పనిసరిగా ఉంటారు. ఈ జనాభా మరి దైనందిక జీవితం లోపల నిత్యావసర వస్తువులు మరి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం ప్రకారంగా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. మరి మోడీ గారు ఇవన్నీ తప్పించుకోవడానికి ఈ గణాంక లెక్కలు సెన్సస్ చేయడం లేదా అనేది ఒక అభిప్రాయం కలుగుతున్నది. ఇదే సందర్భంలో మరి ఎందుకు చేసిండ్రు ఈ డిలే ఎందుకు జరుగుతుంది అంటే రాజకీయంగా కుల ప్రాతిపదిక కులాలను కూడా గణాంక లెక్కల పట్ల చేర్చాలని చెప్పి ఒక పెద్ద డిమాండ్ ఉన్నది. మరి దీన్ని తప్పించుకోవడానికి చేస్తాడు ఆ మోడీ. సెన్సస్ అనౌన్స్ అయితే ఇలా క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేయాలని చెప్పి డిమాండ్ ఉన్నది దేశంలో పట్ల. మరి దాన్ని ట్యాకిల్ చేయడంలో పట్ల ఇబ్బంది పడుతున్నాయని చెప్పి తప్పించుకోవడానికి ఈ గణాంక లెక్కలు వాయిదా చేస్తున్నాడా? అంతే కదా అర్థం చేసుకోవాల్సింది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్గా ట్రైనింగ్ అయి ఉన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్లు కింద సిబ్బంది దాదాపు ట్రైనింగ్ అయి ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకు మంచి ఈ టూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ట్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది కూడా కరెక్ట్గా రెడీ అయి ఉన్నాయి. మరి కొత్తగా ఆర్డర్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే 2021 చేస్తామని చెప్పి ప్రభుత్వం సన్నద్ధమై ఉన్నది. వెనుకట్లాగా కాగితాల మీద రాసుకొని తిరిగి లేదు. ఒక 100 మందికి ఒక ఎన్యూమరేటర్ ఉంటాడు, 100 మందికి ఆయన టైం ఇస్తారు, తిరుగుతారు. దెబ్బన ఎవరైనా మనం డోర్ లాక్ వేసుకున్నా కూడా అదే ఈయన చెప్తుంది పొద్దున, నువ్వు నిన్న వేనవు ఆ డోర్ లాక్ వేసుకున్నాడు మళ్ళీ ఇలా ఓ అని చెప్తుంది. ఆ ట్యాబ్లో గుర్తు చేస్తుంది. మొత్తము మండలము, జిల్లా, రాష్ట్రము, కేంద్రానికి ఒకటేసారి మెసేజ్ పోతుంది. ఇప్పుడు మన వాట్సాప్ మెసేజ్ లాగా గణాంక లెక్కలు ఏడాది లోపల మొత్తం తీసి పెడతామని చెప్తున్నది అధికార యంత్రాంగం. ఆ విధంగా ప్రిపేర్ అయి ఉన్నది. మరి మోడీ గారు నిన్న పెట్టినటువంటి బడ్జెట్ మాత్రం కేవలము 574 కోట్లు మాత్రమే పెట్టిండు. 8,000 కోట్ల అవసరం ఉంటే, అంటే దీన్ని వాయిదా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతున్నది. ఒకటి, గణాంక లెక్కలు తీస్తే కుల ప్రాతిపదికన చేయాలని చెప్పి డిమాండ్ను తట్టుకోలేనటువంటి భయంతో చేస్తలేడా, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇవ్వవలసినటువంటి మరి రేషన్ ఇవ్వాలి ఎందుకు లే అని చెప్పి వాయిదా ఇస్తున్నాడా? ఇవి 2 అంశాలు. ఇంకా 3వ అంశము డీలిమిటేషన్. ఇది మహిళా రిజర్వేషన్ చట్టం. అందరూ మహిళా రిజర్వేషన్ బిల్లు అంటున్నారు. బిల్లు అయిపోయింది, ఇప్పుడు చట్టం అది. రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వము 2013లో ఇంట్రడ్యూస్ చేసి రాజ్యసభలో పాస్ చేసింది. 2023లో మోడీ గారి ప్రభుత్వము లోక్సభలో పాస్ చేసిండ్రు. రాష్ట్రపతి గెజిట్ పబ్లికేషన్ చేసింది. ఇలా చట్టం ఇది. ఈ చట్టము మరి ఈరోజు అమలు కావడానికి ఎందుకు అమలు అవుతలేదు, ఎందుకు చెప్పాలా? దీంట్లో సెక్షన్ 5లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, షెల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆఫ్టర్ అన్ ఎక్సైజ్ ఆఫ్ డిలిమిటేషన్ ఈజ్ అండర్టేకెన్ ఫర్ దిస్ పర్పస్ ఆఫ్టర్ ద రిలవెంట్ ఫిగర్స్ ఆఫ్ ది ఫస్ట్ సెన్సస్ టేకెన్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్ యాక్ట్ 2023. అంటే 2023 సెప్టెంబర్లో ఈ చట్టం వచ్చిన
మొదటి గణాంక లెక్కలు ఎప్పుడైతే బయటకు వస్తాయో అప్పుడే ఇది ఇంప్లిమెంట్ వస్తుంది ఈ చట్టము ఉమెన్స్ రిజర్వేషన్ అని. ఇవాళ మోడీ గారు గణాంక లెక్కలు ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తే వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికలు ప్రతి పార్లమెంట్ ఎన్నికలు మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే పేరు కోసం మాత్రం బిల్లు లోక్సభలో పాస్ చేసి ఇలా మహిళా రిజర్వేషన్లు తప్పించుకోవడానికి నువ్వు గణాంక లెక్కలు చేస్తలేవా అనేది ఒక అంశం. మన రాష్ట్రానికి వస్తే, తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే 2026 తర్వాత మరి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. మరి నువ్వు గణాంక లెక్కలు చేస్తలేవే, గణాంక లెక్కలు చేయాలని ఉన్న దాంట్లో అసలు అదే వద్దు, మేము మొదలే ఇంప్లిమెంట్ చేయని చెప్పి 2014లో కొట్లాడినాం. చిన్న పొరపాటు వచ్చింది, 2026 వరకు ఆపాల్సిన అవసరం లేదు, మీరు 2014 లోపల తీసుకొస్తే 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము మోడీ గారిని అడిగినాం. ఆయన 2026 కదా, 2026 తర్వాత చూద్దాంలే అన్నట్టు తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు 2026 కూడా వచ్చినట్లేదు, ఎందుకంటే గణాంక లెక్కలు రావాలి. అంటే ఇవన్నీ కూడా ఒక 15-20 ఏళ్లకు వాయిదా వేయడానికి మోడీ గారు సిద్ధం అయినట్టు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను చట్టం చదివినా దీంట్లో ఏం చెప్పిండదట, ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగితే అప్పుడు ఉన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు చేస్తావు సెన్సస్? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ చట్టం లోపల 2026 తర్వాత వస్తుందని చెప్తారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.